బ్రో నాగబాబు గారు అయితే కాబోయే అల్లుడు గురించి ఒక కీలక ప్రకటన అయితే చేశారు. మళ్ళీ నిహారిక గారికి ఏమన్నా పెళ్లి చేసే ఉద్దేశం ఆయనకు ఉందా, లేకపోతే ఆయన అసలు ఏం మాట్లాడారు? అవును. గత 2, 3 రోజుల నుంచి కూడా అంటే 2, 3 రోజులని కాదు, వారం 2 వారాల నుంచి కూడా సోషల్ మీడియాలో ఇదొక న్యూస్ వినిపిస్తుంది. నిహారిక కొణిదెల రెండో పెళ్లి చేసుకుంటున్నారు. దాని గురించే కొన్ని పోస్టులు కూడా పెడుతున్నారు. ఇండైరెక్ట్‌గా పెళ్ళికి సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు, లేకపోతే పెళ్ళికి సంబంధించిన రింగ్ పెట్టుకుందని చెప్పేసి, సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుందని చెప్పేసి, సో ఇలాంటివన్నీ కూడా చూసాం. సో ఇప్పుడు స్వయంగా నాగబాబు గారే తన పెళ్లి గురించి అయితే కొన్ని మాటలు చెప్పడం జరిగింది. సో ముందుగా ఎవరినైతే పెళ్లి చేసుకుందో అంతా కూడా బాగానే ఉంది, ఇద్దరు బాగున్నారు, 10 కాలాల పాటు చల్లగా ఉండాలని అందరూ కూడా కోరుకున్నారు. కాకపోతే ఇంకా మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది కంప్లీట్‌గా వాళ్ళ పర్సనల్ ఇష్యూకి సంబంధించింది. ఇంకా వాళ్ళు మ్యూచువల్‌గా ఒక అండర్‌స్టాండింగ్‌తోనైతే విడిపోయారు. ప్రజెంట్ అయితే ఎవరి లైఫ్‌లో వాళ్ళు బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మరి నిహారిక రెండో పెళ్లి చేసుకుంటుందా లేదా అనే దాని గురించి ఒకప్పుడు తను కూడా చెప్పింది. నాకు మంచిగా అనిపిస్తే, మా ఇద్దరికి మంచి అండర్‌స్టాండింగ్ ఉంటే, మంచి అబ్బాయి దొరికితే ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటాను, కానీ ఎప్పుడని మాత్రం నేను చెప్పలేననే విధంగా చెప్పింది. అయితే ఇప్పుడు నాగబాబు గారు ఏంటంటే ఏదైతే ఒక పెళ్లి చేసుకుందో నిహారిక, అది కంప్లీట్‌గా తన పర్సనల్ ఇష్యూ. ఓకే, మా పేరెంట్స్ బాధ్యతగా మేము ఒక అబ్బాయిని చూసాం, తను కూడా ఓకే చేసుకుంది, ఓకే అని పెళ్లి చేశాం. ఇంకా విడిపోయిన తర్వాత ఎందుకు విడిపోతున్నారు ఏంటి అని కారణాలు కూడా మేము అడగలేదు. కంప్లీట్‌గా తను ఈ విధంగా మేము విడిపోతామని చెప్పారు. ఓకే, వాళ్ళు మ్యూచువల్‌గా ఒక అండర్‌స్టాండింగ్‌తో విడిపోతున్నారు కాబట్టి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇంకా అందులో ఇలాంటి జోక్యం కూడా మేము చేసుకోము. కంప్లీట్‌గా అలాంటి రైట్ కూడా మాకు లేదు. ఎందుకంటే ఒక మేజర్‌గా తన రైట్ తనది, తను ఏం చేయాలని తనే డిసైడ్ చేసుకుంటుంది. ఒక తెలివి కూడా తనకు వచ్చింది కాబట్టి కంప్లీట్‌గా తనదే బాధ్యత అనే విధంగా కూడా చెప్పారు. అండ్ ఇప్పుడు రెండో పెళ్లి అంటే కాబోయే అల్లుడు గురించి కూడా ఒక ప్రకటన ఇచ్చారు. అంటే దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఒక పెళ్లి జరిగింది, ఓకే విడిపోయారు, ఓకే, బట్ రెండో పెళ్లి గురించి కూడా తను ఈ యొక్క అబ్బాయిని తీసుకొచ్చి, నాన్న నేను ఈ అబ్బాయిని చేసుకుంటాను, మా ఇద్దరికి బాగా కుదిరిందని చెప్తే కూడా ఓకే అని చెప్తాను, అందులో కూడా నేను ఎలాంటి జోక్యం చేసుకోను, కంప్లీట్‌గా తన పర్సనల్‌కి సంబంధించి తన లైఫ్ పార్ట్నర్. ఇప్పుడు ఓకే, మేము ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ మేము పెంచాం, ఓకే, మిగతా 70 ఇయర్స్ కావచ్చు, 80 ఇయర్స్ కావచ్చు, కంప్లీట్‌గా తనే తన లైఫ్‌ని చూసుకోవాలి కాబట్టి ఓకే, కంప్లీట్‌గా తనదే బాధ్యత. ఈ అబ్బాయిని తీసుకొచ్చి ఓకే నాకు ఈ అబ్బాయి నచ్చాడు నేను చేసుకుంటా అంటే దాన్ని కూడా మేము ఓకే చెప్తాము, ఎలాంటి అభ్యంతరం కూడా మేము చెప్పము అనే విధంగా నాగబాబు గారు చెప్పారు. సో కంప్లీట్‌గా వాళ్ళ నాన్నగారి సైడ్ నుంచి ఈ విధంగా ఒక అంటే తను ఒప్పుకున్నట్టు ఒక వాడికి తెలిసింది కాబట్టి ఇంకా నిహారిక కొద్ది రోజుల్లోనే రెండో పెళ్లి చేసుకుంటుంది అనే విధంగా కూడా ఇప్పుడు ఇంకొక న్యూస్‌ని కూడా సర్క్యులేట్ చేస్తున్నారు.